టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనడంతో టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే పార్థసారథి సిద్ధమయ్యారు. 2019లో పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు పార్థసారథి. నూజివీడు టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది టీడీపీ అధిష్టానం. ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీలో చేరబోతున్నారు పార్థసారథి. వైసీపీ నుంచి మరోసారి పెనమలూరు టికెట్ ఆశించారు. అయితే పెనమలూరు టికెట్ను మంత్రి జోగి రమేష్కు కేటాయిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్న పార్థసారథి టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. టీడీపీ పెనమలూరు టికెట్ అడిగారు పార్థసారథి. అయితే మాజీ ఎమ్మెల్యే బోడప్రసాద్ ఉండడంతో పెనమలూరు టికెట్ ఇవ్వలేమని టీడీపీ చెప్పేసింది. అయితే నూజివీడు టికెట్ ఇస్తామని మాత్రం హామీ ఇచ్చింది. ఇక పెనమలూరు టికెట్ గెలుపు తనదే అంటున్నారు బోడప్రసాద్. అయితే పెనమలూరు టికెట్ దక్కపోయినప్పటికీ నూజివీడు టికెట్ హామీ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి పార్థసారథి టీడీపీ పార్టీలో చేరబోతున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. అయితే టికెట్ దక్కపోవడంతో ప్రస్తుతం ఆయన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నూజివీడ్ టికెట్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, పార్థసారథి ఎప్పుడు టీడీపీలో జాయిన్ కాబోతున్నారు? దీనికి సంబంధించి పార్టీ ఏమంటుంది? ఎస్ రామదాస్, పూర్తిగా పార్థసారథి అయితే వైసీపీకి ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీలోకి వెళ్తున్నట్టు కూడా ప్రకటించారు. మొన్న అంటే జనవరి 18వ తారీఖున గుడివాడలో జరిగిన సభలో పార్థసారథి టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ రోజు పార్థసారథి జాయిన్ అవ్వలేదు. చేరిక మాత్రం కన్ఫామ్ అంటూ పార్థసారథి చెప్పిన పరిస్థితి. అయితే ఫిబ్రవరి 1న అఫీషియల్గా పార్థసారథి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వర్ధంతి కార్యక్రమం ఉండడంతో కొంత గ్యాప్ అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఫిబ్రవరి 1న అఫీషియల్గా టీడీపీలో పార్థసారథి జాయిన్ అవ్వబోతున్నారంటూ కన్ఫర్మేషన్ అయితే వచ్చిన పరిస్థితి. దాంతోపాటు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఇప్పటి వరకు పెద్ద చర్చ జరిగింది. పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేస్తారా, లేకపోతే పార్లమెంట్కి వెళ్తారా, లేకపోతే ఇంకొక స్థానం నుంచి పోటీ చేస్తారా, ఒక పెద్ద చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగింది. అయితే వైసీపీలో పార్థసారథి పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ అదే సీట్ అడిగారు. అయితే ఆ సీటు వైసీపీ ఇవ్వడంతో కొంత అసంతృప్తి ఉండడం, గతంలో కూడా ఆయన మినిస్ట్రీ ఆశించిన పరిస్థితి, వైసీపీలో మినిస్ట్రీ కూడా రాని పక్షంతో కొంత అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత పెనమలూరులో సీటు ఆయన అడిగిన పరిస్థితి. అయితే పెనమలూరు ఇప్పటికే బోడే ప్రసాద్ అక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, పెనమలూరు ఇన్ఛార్జిగా కూడా ఉన్న పరిస్థితి. అక్కడ వచ్చే ఎన్నికలు అంటే 24 ఎన్నికల్లో ఖచ్చితంగా బోడే ప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేస్తాడని ఇప్పటికీ అధిష్టానం చెప్పింది. అయితే పార్థసారథికి ఏ సీట్ ఇవ్వాలనే తర్జన భజన పడిన తర్వాత నూజివీడు సీట్ని అయితే కన్ఫర్మ్ చేసినట్టే తెలుస్తుంది. 24 ఎన్నికల్లో నూజివీడు నుంచి పార్థసారథి అక్కడి నుంచి పోటీ చేస్తాడని ఇప్పటికే సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి. అయితే పెనమలూరుకి సంబంధించి బోడే ప్రసాద్ అనే పేరు ఒకటి వినిపించింది. ఇప్పటికే బోడే ప్రసాద్ అనేక సభల్లో సమావేశాల్లో అయితే పార్టీ క్యాడర్ దగ్గర కూడా చెప్పారు, పెనమలూరు నుంచి సీటు ఖచ్చితంగా నాకే వస్తుంది, ఇక్కడ నుంచి నేనే పోటీ చేసి తీరుతానంటూ బోడే ప్రసాద్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే అధిష్టానం మాత్రం ఇప్పటికీ కన్ఫర్మ్ అయితే చేయలేదు. చాలా సభల్లో మన గుడివాడ సభల్లో చూసాం, ఇటు గుడివాడ కానీ, గన్నవరం కానీ, మచిలీపట్నం కానీ 3 సీట్లకి చంద్రబాబు నాయుడు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి. అదే కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు సీటుకి సంబంధించి అక్కడ కూడా బోడే ప్రసాద్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. అయితే బోడే ప్రసాద్కి పెనమలూరు ఇస్తారా లేదా అనేది అయితే సందిగ్ధతలో ఉంది. ఆ స్థానం నుంచి వేరే వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీ లీడర్గా ఉన్నారు. ఆయన సెంట్రల్ అయితే అడుగుతున్న పరిస్థితి వైసీపీ నుంచి. కానీ పెనమలూరు ఇస్తామని చెప్పి టీడీపీ ఆఫర్ చేసినట్టయితే సమాచారం అందుతుంది. కాబట్టి పెనమలూరు బోడే ప్రసాద్కి ఇస్తారా, లేకపోతే అభ్యర్థిని మార్చుతారా అనేది అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ బోడే ప్రసాద్ మాత్రం ఇక్కడ నుంచి పోటీ నాదే అంటూ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నూజివీడుకి సంబంధించి ఇప్పటికే పార్థసారథికి అయితే కన్ఫర్మ్ చేసినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు అయితే అక్కడ పార్థసారథి ప్రారంభించినట్లయితే మనకు సమాచారం అందుతుంది. త్వరలోనే పార్టీ క్యాడర్కి సంబంధించి ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశం నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి 1వ తారీఖున అఫీషియల్గా టీడీపీలో పార్థసారథి జాయిన్ అవుతారు చంద్రబాబు సమక్షంలో అంటూ మనకైతే సమాచారం తెలుస్తుంది. దానికి కొంత కారణం అంటే ఎప్పుడైతే వైసీపీకి సంబంధించి సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగిందో ఆ బస్సు యాత్రలో పార్థసారథి చాలా క్లియర్ కట్గా చెప్పారు, నన్ను పార్టీ క్యాడర్ గుర్తించారు, ప్రజలు గుర్తించారు, కానీ అధినాయకత్వం గుర్తించట్లేదని తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి. ఆ విమర్శలు చేసిన మరుసటి రోజే పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు మనం అడిగాము, ఆర్టీవీగా కూడా పార్థసారథితో మాట్లాడడం జరిగింది, ఎందుకు మీరు ఇటువంటి కామెంట్లు చేశారు, మీకు పార్టీలో టికెట్ ఇస్తున్నారా లేదా, వైసీపీలో ఉంటున్నారా లేదా అంటే ప్రస్తుతానికి సందిగ్ధతలు ఉంది, చెప్పలేమంటూ చెప్పిన పరిస్థితి. వెంటనే మనం చెప్పాం, పార్థసారథి ఆర్టీవీగానే అనౌన్స్ చేసిన పరిస్థితి.
పరిస్థితి. పాదసారథి పార్టీ మారబోతున్నారంటూ మనం మొదటిసారి చెప్పాము. ఆర్టీవీ ఏదైతే విశ్లేషణ చేస్తుందో దానికి అనుగుణంగానే పరిణామాలు మారుతూ వచ్చాయి. వైసీపీని పాదసారథి వీడుతూ మర్నాడు ఒక వారం రోజుల్లోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, టీడీపీలోకి చేరుతున్నానంటూ చెప్పిన పరిస్థితి. ఫిబ్రవరి 1వ తారీఖున అఫీషియల్గా టీడీపీలో అయితే పాదసారథి చేరబోతున్నాడు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే మారుతూ ఉన్నాయి. అభ్యర్థులు గెలుపు గుర్రాల కోసం పార్టీలు చూస్తున్నాయి. గెలుపు అవకాశాలు ఎక్కడున్నాయో అటువైపు మారడానికి అభ్యర్థులు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నూజివీడు నుంచి పార్థసారథి అక్కడ పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయంగా టీడీపీ అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేసే విధంగా టీడీపీ అధిష్టానం పావులు కదుపుతున్నట్టయితే తెలుస్తుంది రామదాస్. రైట్, అయితే పార్థసారథి చేరిక పూర్తిస్థాయిలో ఖరారైనట్లేనా? ఇక పూర్తిగా ఇప్పటికైతే ఖరారైనట్టు అయితే అధిష్టానం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంత క్లారిటీ, అంటే ఆయన పెనంలూరు అడిగాడు. అయితే పెనంలూరు మీద బోడే ప్రసాద్ కూడా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా పెనంలూరు నుంచి ఉన్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా 24 ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని బోడే ప్రసాద్ అధిష్టానంకి తీసుకురాడు. అనేక సందర్భాల్లో పార్టీ నాయకత్వం దృష్టి తీసుకెళ్లి సీటు మళ్ళీ నాకే ఇవ్వండి, ఎందుకంటే గతంలో 2019లో ఓడిపోయిన తరువాత వినూత్నంగా, అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యే ఓడిపోతే వాళ్ళంతా కూడా పార్టీ ఆఫీసులు లేదా పార్టీ కార్యక్రమాలకు పరిమితం అయ్యారు. కానీ బోడే ప్రసాద్ ఓడిపోయిన తర్వాత తనకి ఓట్లు వేసిన ఎవరైతే ఉన్నారో కొంత ఓటింగ్ శాతం వచ్చింది, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గం అంతా కూడా బుల్లెట్ మీద తిరిగాడు. ప్రతి వార్డు తిరిగాడు, ప్రతి కార్యకర్తని కలిశాడు, ప్రజల్లో కలిశాడు. ఒక సానుభూతిని అయితే సృష్టించుకున్న పరిస్థితి. కాబట్టి ఈ ఎన్నికల్లో ఆ సానుభూతి బాగా ఉపయోగపడుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. బోడే ప్రసాద్ అనుచరవర్గం కూడా అదే చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అదే స్థానం నుంచి పెనంలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 2019లో ఉన్న పార్థసారథికి టికెట్ అడిగారు. అయితే కొంత తర్జనా భజన పార్టీ కూడా పడింది. బోడే ప్రసాద్కి ఇవ్వాలా లేకపోతే పార్థసారథికి ఇవ్వాలని. పార్థసారథి పెనంలూరు అడిగిన నేపథ్యంలో పెనంలూరు సాధ్యం కాదు, ఎందుకంటే బోడే ప్రసాద్కి ఇవ్వాలా లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వాలని తర్వాత మేము ఆలోచిస్తాం, ప్రస్తుతం నూజివీడు నుంచి మీరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి పార్టీ అధిష్టానం పార్థసారథికి చెప్పడం, పార్థసారథి కూడా అంగీకరించినట్టే తెలుస్తుంది. దానికి ఆధారంగానే ఫిబ్రవరి 1న ఆయన పార్టీ తీర్థం తీసుకోబోతున్నారు, టీడీపీలో అఫీషియల్గా జాయిన్ అవ్వబోతున్నారంటూ మనకైతే సమాచారం అందుతుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. టీడీపీలోకి మరో వైసీపీ ఎమ్మెల్యే చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనడంతో ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. 2019లో పెనుమలూరు నుంచి ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే